రేవంత్ రెడ్డి గారు రూలింగ్ అంటే నాట్ అప్ టు ద మార్క్ అండి. ఆయన యాక్చువల్గా హైడ్రా విషయంలో కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, లేదా మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడంలో వరకు కొంత ఆయన ఇచ్చిన హామీలో సక్సెస్ అయ్యాడు. కానీ యాక్చువల్గా 4,000 అంటే 2,000 పెన్షన్ ఉన్నది 4,000 చేస్తానన్నాడు, అదొకటి చేయలేకపోయాడు. పెన్షన్ల విషయంలో చేసుంటే కనుక కొంతమంది పేదలకి ఉపయోగపడినేమో అనేది నా అభిప్రాయం. ఏదేమైనా సరే అతను ఇచ్చిన హామీల్లో ఇప్పుడు హైడ్రా అనేది హామీ ఇవ్వలేదు, కానీ ఏంటంటే అక్రమాల తొలగింపు విషయంలో ఆయన స్పీడ్గా వెళ్తున్నాడు. అదే స్పీడు అన్ని ఏరియాల్లోనూ వెళ్తే మంచిది అనేది నా అభిప్రాయం అండి. యాక్చువల్గా ఏంటంటే కొంత అడ్వాంటేజ్ లేదా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే కనుక కొంత అడ్వాంటేజ్ అధికార పక్షానికే ఉంటుంది, అంటే అధికార ప్రభుత్వానికే మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది, అంటే రేవంత్ రెడ్డి గారికి. అలా కాకుండా బీఆర్ఎస్ ఎంత అంటే కేటీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు ఎంత శ్రమ పడి పోరాడినా, లేకపోతే మన బీజేపీ వాళ్ళు ఎంత ఇదైనా కానీ అధికార పక్షానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా జిహెచ్ఎంసీలో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈయన వ్యతిరేకత లేదా ఈయన పాలన సరిగా లేదని భావించే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళైనా సరే ఎక్కువ బీజేపీకి వేయటమో లేకపోతే బీఆర్ఎస్కి వేయటమో టర్న్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే పేదల పక్షంలో ఇవ్వాల్సిన పెన్షన్లు అండి, పెన్షన్లు అతను 2,000 అన్నది 4,000 చేస్తానన్నాడు, అదొకటి హామీ నెరవేర్చుకోలేదు. కొన్ని చోట్ల ఏంటంటే అమాయకంగా ఉన్న ఏరియాల్లో, మామూలు ఏరియాల్లో ఆయన హైడ్రా కొనసాగిస్తున్నాడు, కానీ కొన్ని ముస్లిం ఏరియాల్లో ఆయన చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే కాంగ్రెస్కి ముస్లిం సపోర్ట్ ఉండటం వల్ల, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కొన్ని పార్టీలు అండగా ఉండటం వల్ల ఆయన చేయలేకపోతున్నాడా, లేకపోతే రాజకీయంగా ఏదన్నా కొంచెం చేతగానితనం అనేది నేను చెప్పలేను. కానీ ఏదేమైనా సరే హైడ్రా అనేది అన్ని చోట్ల అన్ని ఏరియాల్లోనూ కరెక్ట్గా చేయగలిగితే ఇంకా మంచిది అనేది నా అభిప్రాయం. సార్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎంపీలు ఆయన సపోర్ట్ చేయట్లేదని చాలా మంది బయట ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గానండి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా సపోర్ట్ చేయలే, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఏళ్ళెవరు అనుకోలే. ఇప్పుడు మనకి చాలామంది ఉన్నారు కాంగ్రెస్ సీనియర్లు, వాళ్ళు ఎవరన్నా సీనియారిటీ ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారేమో అనుకున్నారు. సడన్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి వాళ్ళే ఒప్పుకోలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్లో ఒకటి ఏంటంటే ఒక స్టాండ్ ప్రకారం అంటే ఇతనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించరండి, ముందుగా ప్రకటించరు. దానివల్ల కొన్ని ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళు అవసరమైతే రేవంత్ రెడ్డిని తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిను ముఖ్యమంత్రి చేసే అధికారం ఆ వెసులుబాటు కాంగ్రెస్ పార్టీకి ఉంది, అధిష్టానానికి ఉంది. ఆ విధంగా ఏంటంటే సరే ఎంతో కష్టపడ్డాడు కదని ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆయన చేస్తున్నాడు, కష్టపడి చేస్తున్నాడు. కానీ ఏదో నార్మల్గా వెళ్ళిపోతుంది, దానికి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోతున్నాడు అనేది నా అభిప్రాయం. ప్రజలు మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఏదేమైనా సరే అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. చంద్రబాబు అనుగుణంగా ఇక్కడ రూలింగ్ చేస్తున్నారు. అది ఎలాగంటేనండి కొంతమంది భావించవచ్చు లేదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి ఆ విధంగా అనుకుంటారు. అది తప్పని నేను అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ హైదరాబాద్నో తెలంగాణనో ఎంత ముందుకు తీసుకెళ్లారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా అంటే మొన్నటి వరకు ఒక 4-5 ఏళ్ల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయ్యాడు. దానివల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పనే చేస్తున్నారు, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాడు అని అనొచ్చు. కానీ అది పూర్తిగా వేరండి. కాంగ్రెస్ పార్టీ రూల్ వేరు, ఆయన పర్సనల్ అజెండా వేరు. చంద్రబాబు నాయుడు గారు వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇక్కడ ఈయన వేరే రాష్ట్రం. అది పక్కన పెడితే ఈయన ఇక్కడ వస్తువులు, ఎక్కడున్న అధికారాలు, ఎక్కడున్న అవకాశాలను బట్టి ఈయన పరిపాలిస్తున్నాడు. అక్కడ కొత్త రాష్ట్రం కాబట్టి పెట్టుబడుల కోసం, పరిశ్రమల కోసం ఆయన అక్కడ శ్రమిస్తున్నాడు. ఇద్దరిది వేరు వేరు, ఒక శిష్యుడు కాబట్టి అనుకుంటామే తప్ప అంతకంటే ఏం కాదండి. ఇది ఎలాగంటేనండి ఇక్కడ మీ అయ్యే జాగీరా అన్నది అది ఆయన వ్యక్తిగతంగా దూషించే కొంతమంది నాయకుల్ని అన్నాడండి, ఆయన అందరినీ అనలేదు. తెలంగాణ ప్రజలను అనలేదు. తెలంగాణ ప్రజలు ఎవరో అలాగనరు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అన్నదమ్ములుగానే ఉన్నారు. ఇప్పుడు ప్రతి చోట వరంగల్ ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, నిర్మల్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే భూపాలపల్లిలో ఉన్నారు. ప్రతి చోట ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి ఉన్నారండి. మీరు వెళ్ళిపోండి అని ఏ ఒక్క తెలంగాణ వాడు కూడా అనలే. అన్నదమ్ములా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకంటారు? ఎవడో రాజకీయ లబ్ధి కోసం చేసే కొంతమంది ఎదవల కామెంట్లు తప్ప, అది అటువంటి వాళ్ళనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్ప ఇది అందరినీ అన్న కామెంట్ కాదు. అది అటువంటి వాళ్ళని అలాగన్న వాళ్ళని నేను కూడా అంటున్నాను ఇదే సందర్భంగా.
అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు నీ అయ్యే జాగిర్ అంటే నిజంగా నీ ఆడయ్యే జాగిర్ అంటే ఆడు మాట్లాడేవాడు అయ్యే జాగిరా, తెలంగాణ ప్రజలు జాగిరు. తెలంగాణ ప్రజల వాళ్ళెవరో అన్నప్పుడు నీకెందుకు వచ్చిందిరా? నిన్నెవడు అనమన్నాడు? లేదా అన్ని 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 పార్టీల వాళ్ళు అంటే అప్పుడు వాళ్ళయ్యే జాగిర్ అని అనుకోవచ్చు. ఎవడో ఒక కాంగ్రెస్ పార్టీ వాడో, లేకపోతే ఎవడో బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఎవరో కవితో మాట్లాడేసినంత మాత్రాన వాళ్ళయ్యే జాగిర్ అయితే అయిపోదు కదా. అది అందరి జాగీరు, తెలంగాణ ప్రజలు 5 కోట్ల తెలంగాణ ప్రజల జాగీర్ ఇది. ఆ తెలంగాణ ప్రజలు ఎవరో అన్నప్పుడు ఈడయ్య జాగీర్ కింద మాట్లాడడం అయితే చాలా చాలా తప్పు. అది పూర్తిగా ఆడయ్య జాగీర్ కాదు. అది వాడిని అటువంటి వాడిని పవన్ కళ్యాణ్ గారు అలాగంటంలో తప్పు లేదు. ఆయన్ని నేను సమర్థిస్తున్నాను. రీసెంట్ గా చిరంజీవి గారి భార్యకి మన అవునండి, యాది అంటే పాలక సభ్యురాలుగా కల్పించారు. అది ఎలాగంటేనండి, ఇక్కడ మీ కొంతమంది అలాగా కామెంట్ చేసే ఎదవలకి నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆంధ్రవాడు చిరంజీవి గారు, కానీ తెలంగాణలో కనీసం లేదంటే ఒక 35 ఏళ్ళుగా ఉన్నాడు. ఆయన ట్యాక్స్లన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తున్నాయి. ఇది విషయం చాలా మంది గమనించాలి. ఆయన కొన్ని వందల కోట్ల ట్యాక్స్ కడతాడు. ఆయన కుటుంబం కడుతుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ కడుతుంది. మెగా ఫ్యామిలీ నిమిత్తం కనీసం లేదంటే ఎన్ని వందల ట్యాక్స్ కడతారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు శిరీష్ కానీ, ఇలా రకరకాల సాయి ధరమ్ తేజ్ కానీ, ఇలాగ ఎంతోమంది కొన్ని వందల ట్యాక్స్ తెలంగాణ ప్రభుత్వానికే కడుతున్నారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ అధికారంగా చెప్పాలంటే ఆయన ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉన్నాయి. అప్పుడు అధికారంగా చిరంజీవి గారు తెలంగాణ వాడే. ఆయన ఆంధ్రాలో పుట్టినంత మాత్రాన, మొగల్తూరులో పుట్టినంత మాత్రాన ఇప్పుడు మొగల్తూరు కాదు, 11 ఏళ్లకే నెల్లూరు వెళ్ళాడు, చిత్తూరు వెళ్ళాడు, లేకపోతే రకరకాల ఏరియాల్లో ఆయన తిరిగాడు. చివరికి చెన్నై వెళ్ళాడు. చెన్నైలో కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నారు. సంవత్సరాల తర్వాత హైదరాబాద్కి వచ్చి స్థిరపడిపోయి దరిదాపు 35 ఏళ్ళు సుమారు అవుతుంది. అటువంటి ఆయన్ని పట్టుకుని ఇంకా ఆవిడకి ఇంకా ఆంధ్ర ఆవిడైనటువంటి ఆవిడకి మీరు యాదగిరిగుట్ట ట్రస్ట్ సభ్యురాలుగా ఎలాగిస్తారంటున్నారంటే, ఈ అదవల్ని ఏ నోటుతో ఉయ్యాలో నాకే అర్థం అవట్లే. ఆయన కొన్ని వందల ట్యాక్స్లు అక్కడ కడుతున్నప్పుడు ఆయన తెలంగాణ వాడేరా బాబు. లేకపోతే అలాగుంటే కనుక ఆంధ్రాకి ఆ ట్యాక్స్లు కట్టేవాడు కదా. అదైనా సిగ్గులేదో మీకు అడగటానికి కూడాను. మాట్లాడేటప్పుడు కొంచెం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడుండి పని చేసుకుంటున్నారో, ఎక్కడ షూటింగ్లు చేసుకుంటున్నారో కొంచెం తెలుసుకుంటారు నాయన. ఎప్పుడో 35 ఏళ్ల క్రితం వచ్చేసినంత మాత్రాన్ని ఆంధ్రవాడు కాదు. ఇప్పటికి ఎలాగ ఏడుతున్నారంటే మీరు ఎంత సన్నాసి బతుకుతున్నారో, మీరు ఎంత సన్నాసంగా ఏడుతున్నారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం. ఆయన ట్యాక్సులు కట్టేది అంతా ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడే ఓటేస్తున్నప్పుడు, ఇక్కడ ఓటేయటం చూడలేదు ఎక్కడ ఎదవల్లారా. ఇక్కడ ఆయన ఓటేస్తున్నాడు కదా, చూడలేదా? తన భార్య ఓటేసింది కదా ఇక్కడ. అంటే తెలంగాణలో ఇక్కడ ఓటేస్తే ఆవిడ ఎవరో చెప్పండి. సిగ్గులేదా ఎదవల్లారా? మీరు అది తెలుసుకుని మాట్లాడండి రా. అందువల్ల యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యురాలుగా ఆవిడకి పదవి ఇవ్వటం ఏ విధంగానూ తప్పు కాదు. పూర్తిగా నేను సమర్థిస్తున్నాను, హర్షిస్తున్నాను ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా. రైట్, థ్యాంక్ యూ. పరిపాలన అనేది ఆయన స్టేజ్ మీద చెప్పేది వేరు ఉన్నది, గ్రౌండ్ లెవెల్లో వేరు ఉన్నది. సో ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకొని పాలించాలి. మీరు కళ్యాణ లక్ష్మి అనేక పథకాలు గ్రౌండ్ లెవెల్ చేయటం లేదు. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మీ పార్టీ నాయకులకు 30-80% మీ ఊళ్ళకి పోతుంది, 70%. మిగతా 30% ప్రజలకు వస్తున్నాయి. సో అక్కడ అధికారులు కూడా రకరకాల ఇన్ఫ్లేషన్కి గురయ్యి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం అనేది గ్రౌండ్ లెవెల్ మొత్తం ఫెయిల్ అయింది. ఇప్పటికైనా మార్చుకోవాలి. జిహెచ్ఎం సెలక్షన్ వస్తుందని చెప్పి ఇవి ఇస్తాం అని చెప్పకండి. స్టేజ్ల మీద ఎక్కి ఇది చేసినామని చెప్పకం కాదు. గ్రౌండ్లో ఎంతవరకు జరిగింది, దాని రిటర్న్ ఎంత తీసుకున్నా అనేది ఒకసారి చూస్తే గ్రౌండ్లో ఏం లేదు. ఇప్పటికైనా మంత్రులు, ముఖ్యమంత్రి మీ నిర్ణయం మార్చుకొని, మీకున్న సలహాదారులు ఏం సలహాలు ఇస్తారో తెలియదు కానీ ప్రభుత్వం మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పటికైనా నిర్ణయాలు మార్చుకోవాలా. సో హైడ్రా ఎఫెక్ట్ హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు ఉన్నారో మనం చూస్తున్నాం. వాళ్ళకి బేక్ అయిన ఇచ్చి పెడుతున్నది సమాజంగా అనిపిస్తున్నది. ఇలా ఓఎస్సీ కాలేజీ పైన కూడా చూస్తా ఉన్నాం. అంటే హైకోర్టే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే మన హైడ్రా దానిపైన ఎందుకు పోవట్లేదు అని కూడా క్వశ్చన్ వస్తుంది కదా. ప్రజలు రేపు ఎలక్షన్లకు పోతే ఏమడుగుతారు, అరే నువ్వు సామాన్యుని పైన దాడి చేసినావు, వాళ్ళు ఒక ఎంపీ ఉన్నారు, వాళ్ళు ఓల్డ్ సీట్ల వాళ్ళ పైన ఎందుకు తీసుకోలేదు అనేది ప్రజల రియాక్షన్కు వీళ్ళు ఏమాన్సార్ చెప్తారు. హైడ్రా అనేది సూట్ చేసుకొని పనిచేస్తున్నారని మాకు క్లియర్గా కనిపిస్తా ఉంది. పథకాలు ఏం లేదన్న, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్ కూడా లేదు. మీరు ఇంకా మొదలెడతామంటారు తప్ప మొదలెట్టే కార్యక్రమాలు లేవు. సో 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3 లక్షల అప్పులు కోట్లు అయినాయి. ఏమన్నా అంటే మెట్రో తీసుకొస్తామంటుండ్రు. మెట్రో వేయండి, ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో అక్కడ మెట్రో తీసుకుపోండి.
ఇంకోటి హైదరాబాద్ రోడ్ల విస్తరణ చేయండి, రోడ్ల విస్తరణ లేదు. మేము గతంలో జరిగేది, ఇప్పుడు జనాభా పెరుగుతున్నది, మీరు ఫ్లైఓవర్లు కట్టడం కన్నా రోడ్లు విస్తరణ చేయడం ఇంపార్టెంట్. మీరు ఫ్లైఓవర్లు వేస్తే రేపు అటు పేస్ట్ లేకుండా అయిపోతుంది. ఇది జూబ్లీ హిల్స్లో కావచ్చు, ఈ ప్రాంతాలలో రోడ్ వెండింగ్ చేస్తే బాగుంటుంది, కానీ ఫ్లైఓవర్లు కట్టడం తప్ప అని చెప్తాం. రెండు గవర్నమెంట్లు ఏ పరిపాలన బాగుంది? రెండిట్లు అంటే అభివృద్ధిలు అంటే కొద్దిగా కేసీఆర్ గారు చేసే మాట వాస్తవం, కానీ సెకండ్ టైం మొత్తం కేటీఆర్ చేతిలో పెట్టి హైదరాబాద్ని చాలా తప్పిదాల పట్టించారు. ఒక హైటెక్ సిటీ తప్ప మిగతా ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అనేది అతి దారుణంగా పెట్టి అలా హైదరాబాద్ వర్షం పడితే ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. సో వీళ్ళు కూడా దాన్ని మారుస్తారంటే వీళ్ళు కూడా వాళ్ళతో కట్టి పడి నలిచిపోయేటట్టున్నది. సో వాళ్ళైనా వీళ్ళైనా సేమ్ టు పరిపాలన అంత దొంగలు దోసుకుపోయేటట్టుగా పాలిస్తున్నారు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని కోరుతాం. రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్ళొచ్చని చెప్పలేము, భవిష్యత్తు చెప్పలేము. రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఎట్టుండొచ్చు కదా. సో నేను అనుకుంటున్నది అంటే బీజేపీ అట్లాంటి ప్రయత్నం చేయదు. ఒకవేళ చేస్తే హరీష్ రావు లాంటి వాడిని తీసుకోవచ్చు. మిగతా బీజేపీ ఒకవేళ గట్టి ఉంటే ఒకవేళ ఈ హరీష్ రావునే తీసుకోవచ్చు అనేది గతంలో ఎప్పటికెళ్ళో చర్చ జరుగుతున్నది. ఒకవేళ తీసుకుని హరీష్ రావు తీసుకుంటే తప్ప రేవంత్ రెడ్డి తీసుకునే పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకని ఎవరు వచ్చిన హరీష్ రావు ఉంటే బాగుంటుందనే నినాదం. హరీష్ రావుకి ఎందుకు అట్లుంటారు అంటే, సో ఆయన ఆ బీఆర్ఎస్ పార్టీలో తన రక్తాన్ని అంతా కూడా దారపోసిన ఆ పార్టీలో వాల్యూ లేదు. సో ఈ కుటుంబ పార్టీలన్నీ కూడా దారుణంగా మారిపోయి. ఎందుకంటే తండ్రి పోయిన మీకు కొడుకు పోయిన మీకు ఇంకో వాళ్ళ కొడుకు వస్తే కష్టపడ్డోళ్ళు పార్టీలో కష్టపడ్డోళ్ళకి పదవులు కావచ్చు, అవకాశాలు రాకపోతే ఇక అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు కష్టపడే వ్యక్తులు ఎక్కడైనా ఉండాలని కోరుకుంటారు జనాలు కూడా. సో కాబట్టి హరీష్ రావు కూడా ఆలోచన చేయాలా. నువ్వు వేస్ట్గా నువ్వు ఉద్యమంలో పనిచేసినావు, నీకు ఇంతో అంతో ప్రజల మధ్య పేరుంది. సో నీ నిర్ణయం మార్చుకొని బీజేపీలోకి వస్తావు అనేది ఆయనకు తెలుసు. కానీ ఏదున్నా సమాజంలో కొద్దిగా హరీష్ రావుకు మంచి ఉపయోగం ఉంటుంది కాబట్టి అట్లాంటి వ్యక్తులకు అవకాశం ఉండాలని కోరుతున్నాను ప్రజలు కూడా. వీళ్ళు ఏది లేదన్న, వీళ్ళు పథకాలు ఏది ఇంప్లిమెంట్ చేస్తారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, 6 లక్షలు 5 లక్షలు 10 లక్షలు బీమా ఇస్తామన్న, అది చెప్పే మారకు తప్ప ప్రతి ఒక్కరు ఇంటికి ఎలక్షన్ వచ్చే వరకు కార్యకర్తలు కార్డులు పంచారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ కార్డు పెట్టుకొని మా ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతుంది అన్నారు. ఆ కార్డు లేదు, ప్రభుత్వం లేదు. ఇవాళ కార్డు ఎటో వాడేసిండు. ఆ చెప్పినోడు ఎవరు లేడు గ్రామ పంచాయతీలలో. ఇలా గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా చేసుకోం లేదు. మొత్తం ప్రజలు ఏంటంటే ఏదైనా ఎలక్షన్ వచ్చే వరకు ఏదో ఒకటి చెప్పి మాయ చేసి ఓట్లు వేసుకుందాం అనే కారికి నాయకులు వచ్చారు. కొన్ని కాంగ్రెస్ మనం గతంలో చేసింది ఏం లేదు. సో గతంలో ఇప్పుడు దొంగల పాలన కానీ ఇప్పుడు కూడా దొంగల కాదు. సో నిర్ణయాన్ని ఇప్పటికైనా మార్చుకొని ప్రజాపాలన అంటే ఏంది, గ్రౌండ్ లెవెల్ ప్రజలకు ఏమొచ్చినాయి, ప్రజా సంక్షేమం ఎంత మేరకు చేరుతున్నది, మేము ఇవాళ ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు డబ్బులు కేటాయిస్తే జీవో ఇస్తే దానికి డబ్బులు వేయలేదు. సో ఇట్లా తప్పిదాలు చేస్తే అరే కేసీఆర్ని చూసి సెకండ్ టైం కాపీ కొట్టినట్లు ఉన్నది. మాటలతోటి మంత్రి వచ్చారా భయ్ ఇది చెప్పవచ్చు వెళ్ళిపోవచ్చు అనే కాడికి వస్తే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు? రేపు ఎలక్షన్ వచ్చే వరకు ఇది ఇస్తాం అది ఇస్తాం అంటే ప్రజలు ఇంకా రేవంత్ రెడ్డి భాషలోనే ఆయన గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు నియామకాలు అనేది పెద్ద అవతాం. మన ఉద్యమంలో చెప్పినా కూడా కొంతమందికి వచ్చిన అనుకూల స్థాయిలో చేయలేదు. వాళ్ళు చెప్పింది వాస్తవమే, కానీ అధికారుల కోసం దీనికి ఎలా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసాం అనేది మనం చూసాం. అలా ఒక పార్టీ అని చెప్పలేము. ఇక కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు వాటాలు వచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ళ అభివృద్ధికైనా ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి దోచుకోవడానికి ఇంపార్టెంట్ ఇస్తారు. నీళ్లు నిధులు అనేది ఎంత మేరకు మీరు ప్రజలకు చేరువ చేశారు? ఇక నీళ్ళు ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చారు? ఇలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ గత 10 సంవత్సరాల కేసీఆర్ కట్టలేదు. ఇప్పుడు ఈయన కూడా కడతా అంటుండు. మరి 2 సంవత్సరాలు అవుతున్నది, ఇంకా పూర్తి కాలేదు. మళ్ళీ ఎప్పుడు పూర్తి చేస్తారు? బడ్జెట్ ప్రతిసారి కేటాయిస్తారు, దానికి ఖర్చు పెడుతున్నారు. వేస్ట్గా పైసలు అర్థేస్తున్నారు. ప్రజలు కూడా అమాయకంగా ఉంటారు కాబట్టి రాజకీయ నాయకులు దొంగలక్క అయిపోరు. సో ప్రజలు మారాలి. సేమ్ టైం వ్యవస్థలను కూడా అడ్డగోలుగా వాడుకోవటం రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. ఆ వ్యవస్థ బంద్ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల గురించి తెలుసుకోవాలా, ప్రభుత్వాలను ప్రశ్నించాలా. అలా చాలా మంది ప్రశ్నిస్తేనే మార్పు వస్తుంది. ఒక్క ప్రశ్నిస్తే మార్పు రాదు. కానీ ఏ టైంలో అయినా కదా రైతులకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది అయితే అది అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసుకోగలుగుతారు. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. నీ గింజతో సహా తీసుకున్నారు మొన్న, అవునా? ఆడ కూడా డిలే అయితే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలంటే ఇమీడియట్లీ గింజతో సహా తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 100% రుణమాఫీ జరిగింది అని చెప్పి వాళ్ళు లీస్ట్ బయట పెడతా ఉన్నారు కదా. అదే లీస్ట్ పట్టుకొని కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఏమని మాట్లాడిండు? లైక్ ప్రతి ఊర్లో కనుక 100% రుణమాఫీ జరిగినట్టుంటే నేను అప్పటికే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఖచ్చితంగా రాజకీయాల నుండి వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు? ఏడికి వెళ్ళాలంటారు?
ఏడికి వెళ్ళాలి? గన్ పార్క్ దగ్గరకైనా అవును, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎక్కడ మాట్లాడాలి? వాళ్ళు వచ్చి అసెంబ్లీకి అయినా మాట్లాడలేదు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీలో మరి ఎందుకు అది పొరపాటు ఎవరిది? ఎందుకు మైక్ ఇస్తలేరు? ఎవరు ఎందుకు మైక్ ఎందుకు ఇయ్యరు? మాట్లాడడానికి అవును, కేసీఆర్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రావాలి కదా, ఎందుకు రాలేదు కేసీఆర్? ఎందుకు రాలేదు? ఎందుకు రాలే? ఏడి కొట్లాడుతుండు కదా. ఇప్పుడు నువ్వు అధ్యక్షుడు, నీ కొడుకును పంపిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు ఫైటర్ అన్నప్పుడు నువ్వు కొట్లాడాలి. తెలంగాణ ఎవరి కోసం ఎవరు కొట్లాడారు? కేసీఆర్ ఉన్నారు, మేము అందరం కలిసి కొట్లాడితే కదా. మేము కూడా దెబ్బలు పడ్డాం, కేసులు అయినాయి, 100 రకాల నిధులు నియామకాల ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ రాలే, అవన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చినాయా? మీరు కొట్లాడిన అంటున్నారు, ఇప్పుడు వచ్చినాయా ఉద్యోగాలు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కొన్ని వేసింది, ఇప్పుడు కూడా 80,000 ఉద్యోగాలు వేసింది, ఇప్పుడు కూడా. అవును, ఇవాళ పేపర్ చూడు. వచ్చినట్టుంటే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కట్టెలతో దాడింది. ఎవరు చేసారు చెప్పండి. ఎన్నడు చెప్పండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఎన్నడు? ట్రోల్ చేసేటోళ్ళు చూడబ్బా, ఇగో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటోళ్ళు కొంతమంది, అది నిజంగా ఎవిడెన్స్ ఉంటే రేవంత్ రెడ్డిని కట్టెలతో కొట్టినట్టు నువ్వు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉంటే చూపించండి. అన్న ప్రోటోకాల్ బ్రేక్ చేసిరని చాలా మంది స్టూడెంట్స్ లోపల గుడ్డే మాట్లాడుతున్నావు నువ్వు. ఏమనుంటే ఎవిడెన్స్ చూపించు. రేవంత్ రెడ్డిని కట్టెలతో కొట్టినట్టు ఎవిడెన్స్ చూపించు. ఎందుకు మాట్లాడతారు అనవసరంగా? ఆంధ్ర గవర్నమెంట్ లో అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా సరే ఈ ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్ ఎవరిని ఎంతవరకు అట్లా? ఫ్రీ పథకాలు ఏంటంటే ఫ్రీ పథకాలు ఎవరిని ఎంతవరకు అట్లా అంటారు? ఫ్రీ పథకాలు ఏంటంటే దారిద్ర్య రేఖ దిగువ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఫ్రీ పథకాల వల్ల కొంత ఎంపవర్మెంట్ అవుతుందని ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. ఇప్పుడే గవర్నమెంట్ కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయినా చేయాలి. కనీసం కూడు గుడ్డాన్ని ఉంటందుకు ఇవన్నీ నివాసం ఉండాలి కదా. సన్న బియ్యం అయితే ఇవన్నీ చేయాల్సింది. కాబట్టి ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్ తెచ్చి మగవాళ్ళ దగ్గర వైన్స్ లో రేట్లు పెంచి ఇక్కడ ఆటోలకి ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్పేసి మగవాళ్ళ దగ్గర అట్లా గుంజుకుంటున్నారు కదా అమౌంట్. వైన్ షాపుల మామూలు ఎదురైనా సార్ రేట్లు సబ్బు పెన్ రూపాయి పెంచేస్తారు, పేస్ట్ పెన్ రూపాయి పెంచేస్తారు, బ్రష్ పెన్ రూపాయి పెంచేస్తారు, పెట్రోల్ దగ్గర పెంచేస్తారు. వీటన్నిటి లాగేస్తాం ఫ్రీ బస్. ఎవరు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాదు కదా, 2 గవర్నమెంట్లను ఏ నుండి ఎందుకు పెంచుతారు, ఏంది సంబంధించింది, ఏమేమి జరుగుతుంది అనేది ఆల్రెడీ 2 గవర్నమెంట్లు చేస్తున్నాయి కదా, ఒకటే గవర్నమెంట్ కాదు కదా. మొన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ తీసుకొచ్చింది, క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి బయటకి తీసుకొచ్చి ఇండియాలో రిఫైన్ చేసి దాన్ని తీసుకొచ్చి ప్రతి స్టేట్ లో పెట్రోల్ బంక్ లోపల సప్లై చేస్తుంది. దానికోసము ట్యాక్స్ 19 రూపాయలు తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, ఏ పని చేయకుండా ఓన్లీ దీనిపైన ట్యాక్స్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ తీసుకుని తెలుసా? 24 రూపీస్ ఆంధ్ర, 27 రూపీస్ తెలంగాణ. ఇండియా లోపల హై వ్యాట్ ఏదైతే తీసుకుంటుందో తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు స్టేట్లు ఉన్నాయి. అసలు నేనేమంటున్నా అంటే పెట్రోల్ ఎందుకు వాడాలి? ఎలక్ట్రికల్ వాహనాలు ఏదైతుందో వాటిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటది ఫ్యూచర్ లో. ఇక్కడ మీరు ఎట్లా వచ్చారన్న? ఇక్కడ మీరు ఎట్లా? అవును, బస్సులో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ఎలక్ట్రికల్. లాస్ట్ ప్రభుత్వం ఏముంది తెలంగాణలో? టిఆర్ఎస్ ఉన్నది. అప్పుడు కరెంట్ ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఎలా ఉంది? ఏంది కరెంట్ వస్తూనే ఉంటది. ఏమైంది? ఎన్నిసార్లు తీసారు? ఇప్పుడు ఏడా తీసారు చూపించండి. ఎన్నోసార్లు చూపించండి. ఇప్పుడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ చూపిస్తాను. మా నార్మల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సార్లు కరెంట్ తీసడం ఎక్కువ జరిగింది. నేను ఏమంటున్నా, మీరు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ అది నడపమని చెప్తారు, తెల్లవారు మొత్తం డెలివరీ బాయ్ వచ్చి నడిపేసాడు, నైట్ వచ్చిన కరెంట్ తీస్తే ఆడ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాడు. అవును, 24 గంటలు కరెంట్ ఏదో టెక్నికల్ ఇష్యూల వల్ల ఏమన్నా లైన్ కటింగ్, చెట్లు కొట్టేటప్పుడు అవును ఎవరి టైంలో తీసేసారు. చెట్లు కొట్టినప్పుడు ఇప్పుడు కరెంట్ తీయకపోతే ఏం చేస్తారు? అవును, చెట్లు కొట్టినప్పుడు తీయాలి కదా. ఒక్కరోజు అయితే రోజు తీస్తారు. రోజు ఇప్పుడు నేను ఎట్లా ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఎల్సీ తీసుకుంటే వర్షాకాలం చెట్లు ఉంటాయి, వాటి కొమ్మలు కొట్టాలి, తీస్తారు. అది దాన్ని కూడా ఒకసారి ఒక ఇయర్లో ఒకసారి పర్లేనా? ప్రతిసారి ప్రతి దగ్గర ఏదో ప్రాబ్లం వస్తే తీస్తారు, అంతే. ఏముంటది? ఫ్రీ పథకాలు ఎంతవరకు? ఊర్లో కూడా అట్లా ఇస్తారు కదా. ఫ్రీ పథకాలు అనేటివి ఉండాల్సిందే, ఉండాలి. ఫ్రీ పథకాలు అనేటివి ఉండాల్సిందే.